విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అని అందరి మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్నగా మిగిలింది. అయితే కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ ఎవరో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. కానీ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తన లోపాన్ని బలంగా మార్చుకొని జట్టు పడిపోతున్న ప్రతిసారి నేనున్నానంటూ నమ్మకాన్ని కలిగిస్తూ పెద్దగా గుర్తింపు దక్కకపోయినా జట్టును ఆదుకోవడానికి అతను ఎప్పుడు ముందుంటాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యంగా నిస్వార్థంగా ఆడుతాడు. అతనెవరో కాదు, టీమిండియా ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్. అవును, విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఈ ఢిల్లీ ఆటగాడికే ఉంది. కాకపోతే అతనికి అవకాశాలు ఇచ్చి అండగా నిలవాల్సిన బాధ్యత బీసీసీఐ పైన ఉంది. 3 ఫార్మాట్లలో రాణించడమే కాకుండా టీమిండియాను నడిపించే సామర్థ్యం కూడా శ్రేయస్ అయ్యర్కు సొంతం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన శ్రేయస్ అయ్యర్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందంటే అతని పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లోనూ పంజాబ్ తరపున ఆడుతున్న అతను అసాధారణమైన ప్రదర్శన కనబరుస్తుంటే బ్యాటర్గా అదేవిధంగా కెప్టెన్గా ఫుల్ సక్సెస్ అవుతున్నాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్లోనూ తనదైన అద్భుతమైన బ్యాటింగ్తో తానేంటో మరోసారి నిరూపించాడు. విరాట్ కోహ్లీ స్థానాన్ని టెస్టుల్లో పర్ఫెక్ట్గా రిప్లేస్ చేసే ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.